కల్కి సినిమాకి సంబంధించిన విషయాల్ని చూస్తూ హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఫిదా అయిపోతున్నారు. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. అలాగే అవతార్ సినిమా తర్వాత ఆయన మరింతగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అవతార్ని మించిపోయేలా చేయాలనుకుంటున్నారట. అవును, అవతార్ని మించిపోయేలా 2025లో ప్రభాస్తో తర్వాత సినిమా చేయబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. జేమ్స్ కెమెరాన్ ఏం చేసినా అదో సంచలనమే. అది కేవలం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, మన టాలీవుడ్లోనూ పలు రంగాల్లోనూ, అంతేకాకుండా ముఖ్యంగా మన సౌత్ జనరేషన్స్కి ఇది చాలా చాలా గ్రేటెస్ట్ విషయం అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ కూడా కలిసి వేస్తే ఎంతో సంచలనంగా అయితే ఉంటుందంటూ అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అవతార్ని మించిపోయేలా జేమ్స్ కెమెరాన్ డార్లింగ్ ప్రభాస్ సినిమా తీస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారట. అసలు ఏమన్నా ఎన్టీఆర్ సినిమానా, అసలు ఏమన్నా ప్రభాస్ సినిమానా, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ హైట్, పర్సనాలిటీ, ఆ స్టోరీ లైన్ అయితే అమేజింగ్. ఇంకా గ్రాఫిక్ వర్క్ అయితే నిజంగా ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ చేసినట్టుగా అయితే అస్సలు లేదని, ఇట్స్ స్పెక్టాక్యులర్ అని, చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మన అవతార్ని మించిపోయే రేంజ్లో ప్రభాస్ సంబంధించినటువంటి తాజా సినిమా అంతకు మించిన కిక్కినిస్తోంది అంటూ జేమ్స్ కెమెరాన్ లాంటి ఒక హాలీవుడ్ యాక్టరే దీన్ని తెలియజేసరికి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. సో మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగలాగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు.